హల్లెలూయా. దగ్గరకు వచ్చాం. హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కాం, కంచరపాలెం వరకు వచ్చాం. కంచరపాలెం దగ్గర కొంచెం లేట్ అవుతుంది. స్టేషన్ చేరాలంటే అనుకుంటాం దగ్గరికి వచ్చింది, ఒక 5 నిమిషాల్లో దిగిపోతామని మనం అనుకుంటాం. కానీ 5 నిమిషాలు అనుకున్నది ఎన్ని గంటలు అయిపోద్దో తెలియట్లేదు. కొన్నిసార్లు ట్రైన్ ఎక్కితే ప్రయాణం చెన్నై నుండి రావచ్చు, కలకత్తా నుండి రావచ్చు, ముంబై నుండి రావచ్చు. ఎక్కడికి వచ్చినా, ఏ స్టేట్ నుండి మనం వచ్చినా అక్కడికి వచ్చేసరికి మాత్రం టైం ఏమైపోద్ది. కొందరు 40 రోజులు చేయొచ్చు, 50 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 20 రోజులు చేయొచ్చు. లేదా నేను వచ్చి వెళ్ళిపోతున్నాను అన్నోళ్ళు కూడా ఈ చివరిలోకి వచ్చేసరికి కొంచెం బాధ, శ్రమ, ఇబ్బంది ఎక్కువ అవుతుంటారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క జన్మము కూడా డెలివరీ సమయంలో ఎక్కువ కష్టం వస్తుంటుంది. మొదట్లో అంత కష్టం ఉండదు, 9 నెలల వరకు అంత ఇబ్బంది కూడా ఉండదు. అప్పుడప్పుడు వస్తుంటాయి, కానీ చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న కష్టము, చిన్న చిన్న బాధ. కానీ డెలివరీ సమయము దగ్గర పడుతున్న కొద్ది, డెలివరీ రోజు దగ్గర పడుతున్న కొద్ది ఆ పెయిన్స్ ఏమవుతాయి, ఎక్కువ అవుతుంది. ఆ పెయిన్స్ ఎక్కువ అవ్వకపోతే డెలివరీ అవ్వాలి. డెలివరీ అవ్వాలంటే పెయిన్ ఎక్కువ అనుభవించాలి. అంతేగాని డాక్టర్ అంటారు పెయిన్లు ఎక్కువ అమ్మా, ఆ నొప్పులు ఎక్కువ అంటారు డాక్టర్. నీ బిడ్డ డెలివరీ ఫ్రీ అవ్వాలంటే నువ్వు నొప్పులు ఇవ్వాలి. నువ్వు డెలివరీలో నొప్పులు ఇవ్వలేకపోతే డెలివరీ అవ్వలేదు, అప్పుడు కోసేవలసి వస్తుంది. అంతేగాని పెయిన్స్ చాలా ముఖ్యం. యేసుక్రీస్తులో కూడా మంచి బహుమతి పొందాలంటే బాధ అనేది చాలా ముఖ్యం. బాధ లేకుండా ఒకటి బోధ అర్థమవుతుంది. బాధ పడకుండా నువ్వు ఇతరులకు బోధించలేవు కూడా, నీ బోధ కూడా వ్యర్థం. ఒకటి బాధపడితే బోధ అర్థమవుతుంది. బాధపడితేనే మన బోధ కూడా ఇతరులకి ఇష్టపడుతుంది. బాధపడితేనే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. ఇది సత్యం. బాధ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతే అది నీకు మంచిది కాదు, ఇతరులకి మంచిది కాదు. రేపు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే నిలబెట్టుకోలేదు. బాధపడకుండా ఒక్కసారి గొప్పవాడు అయిపోయాడు అనుకోండి, ఆడికి ఇచ్చింది ఆడేం చేయలేడు, నిలబెట్టుకోలేడు. అంటే ఒక దాన్ని దేవుడు మనకి ఇచ్చింది నిలబెట్టుకోవాలంటే మన ముందు ఆ బాధను అనుభవించినప్పుడు, ఎగ్జాంపుల్ మీకు డబ్బులో బాధ వచ్చింది అనుకోండి, ఒక్కసారి కోట్లు ఇస్తే ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. బాధ లేకుండా 10,000 ఇచ్చినా ఎలాగ ఉపయోగించాలో తెలియదు. దేవుడు కూడా అంతే. ఒక వాగ్దానం నీకు ఇవ్వాలంటే ఆ వాగ్దానంలో నువ్వు బాధన పడి ఉండాలి. బాధన పడి ఉంటేనే ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది, తరతరముల వరకు స్థిరముగా ఉంటుంది. దావీదు బాధపడ్డాడు కాబట్టి నా బాధలన్నిటిలో నా ప్రభు నన్ను విడిపించాడు. కాబట్టి ఎప్పటి వరకు ఉంది దావీదుకి ఇచ్చిన వాగ్దానం? దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఎప్పటి వరకు ఉందో తెలుసా? భూమి మీద ఆకాశం నిలిచినంత వరకు ఒక దీపాన్ని దేవుడు దావీదుకి ఉంచాడు. అంటే దావీదు అంటాడు, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే. అదే దావీదు ఈరోజు ఒక మాట రాస్తున్నాడు. ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకుల్లో, ఈ వేదనలో జయించాలంటే నాకు నీ బలము కావాలి ప్రభు. నేను బలహీనుడిని, అప్పటికప్పుడు అడిగేస్తాను, అప్పటికప్పుడే తొట్టిల్లిపోతున్నాను, అప్పటికప్పుడే నిలబడాలనుకుంటున్నాను, అప్పటికప్పుడే పడిపోతున్నాను. ఇక మీద ఎటువంటి పరిస్థితిలో నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నాను, మళ్ళీ జారిపోతున్నాను. ఒకవేళ నేను ఉండాలనుకున్న నా తోటి వారు ఉంచట్లేదు, నేను నిలబడాలనుకున్న
నా పక్కనున్నోళ్ళు, నా ఎదురుగున్నోళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, నా చుట్టాలు, నా కడుపుని పుట్టిన పిల్లలు నన్నేం చేస్తున్నారు? దిగజార్చేస్తున్నారు అని చెప్పిన దావీదు కోరుకున్నాడు ఏంటో తెలుసా? దేవా, నీ బలము నాకు కావాలి. మొదటి నుండి కూడా దేవుడు అంటాడు, నా బలము నీకు ఇస్తానని, నా బలము నీకు చూపిస్తానని, నా బలము ద్వారా నీ కార్యాన్ని జరిగిస్తానని, నా బలమును నువ్వు పొందుకో. ఆ బలమును పొందుకోవాలంటే ఒక పాట పాడింది చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినము నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరిచి జీవితాన్ని దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు వెలుగులే. రైట్. అక్కడ ఆ నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి అది ఒకసారి చదివితే, అప్పుడు ఇశ్రాయేలీయులను, ఎవరన్నా? మోషే, ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి ఏం చేస్తున్నారు? ఒక కీర్తన పాడుతున్నారు. ఏంటా కీర్తన? గానము చేసి. ఏంటా? చూసారు, అలా కీర్తన పాడారు. మనం కూడా పాడుతుంటాం. యెహోవా నా బలమా, యథార్థమైనది, పరిపూర్ణమైనది. యెహోవా నా శత్రువులు నా శత్రువులు వరదవలే పతి, వరదవలే బతి వదలకనను ఎడ, యెహోవా. అందరం పాడదాం. మరణపు పూలను మరణుడ ఉన్న దుర్గమ రక్షణ శృంగ, మరణ పూలను మరణుడ ఉన్నత దుర్గమ రక్షణ ధనాలయమున నామరవినను, నామరవినను అగరను ధరని భయకంపముచే, అగరను ధరని నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడు, నా
చీకటి వెలుగుగా గెలరా కింద నుండి బలమైన చేతితో వెలుపల చేసి బలమైన దేవుడు బలమైన దేవుడు నా కాళ్ళను కాళ్ళగా చేయును ఎత్తైన స్థలము శక్తితో నిలిపే నా రక్షణ సేడు నాకందించి అక్షయముగా తన అక్షము చేసి యెహోవా బలమా యెహోవా జీవముదల దేవా యెహోవా జీవముదల బౌదాస్తుతులకు అన్యజనులలో గణ్యత చూపు హల్లెలూయా స్తుతిగానం చేసేద హల్లెలూయా స్తుతిగానం ప్రియులరా హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుందాం. కొన్ని వచనాలు చూద్దాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమును 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యోధా దేశం మీద అధికారియు షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడగు యెహోయాదాకును కుమారుడైన యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన. చూడండి పిల్లరా, ఇక్కడ ఒక ప్రవక్తున్నాడు. ఈ ప్రవక్త పేరు హగ్గై. ఈ హగ్గై గ్రంథము 2 అధ్యాయాలు ఉన్నాయి, 38 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 15 వచనాలు, 2వ అధ్యాయము 23 వచనాలు. ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అంటారు. ఏంటి హగ్గైని చిన్న ప్రవక్త. ప్రవక్తలు 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. ప్రవక్తల గ్రంథాలు 17. బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయాలు, 66 పుస్తకాలలో ప్రవక్తల పుస్తకాలు 17. 17 పుస్తకాలు పాత నిబంధన. ఇందులో చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 5. 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. ఈ 12 మంది చిన్న ప్రవక్తల్లో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వర్తమానం ప్రజలు నశించిపోతుంటే వాళ్ళని హెచ్చరించారు. వీళ్ళు దేవుని ప్రజలయ్యుండి దేవుడిని ఎరిగి దేవునితో ఉన్నామని చెప్పుకుంటూ దేవుడిచ్చినవన్నీ తింటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలకి ఈ చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు,
శిక్షించాడు, త్రోవలోకి తీసుకున్నాడు. అప్పటికి త్రోవ వినకపోయిన వారు నశించిపోయారు. దేవుడంట 4 విధాలుగా, ఒకటి మొట్టమొదట చెప్పుతాడు విను అని, రెండవదిగా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, మూడవదిగా గద్దిస్తాడు, నాలుగవదిగా శిక్షిస్తాడు. చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? మొదటగా చెప్పుతాడు. అమ్మ, తల్లి, బాబు, నాయన, కొడుక, నా మాట వినరని గడ్డం పట్టుకుంటాడు. దేవుడు మొట్టమొదటి ఎలా చెప్తాడు తెలుసా? గడ్డం పట్టుకొని బ్రతిమాలుతాడు. అక్క, నీకు ఎన్నిసార్లు బ్రతిమాలాడు, నువ్వు దేవుడి మాటకు లోబడట్లా. మందిరానికి వస్తున్నావు కానీ, దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ, దేవుడి మాటకి నువ్వు ఎప్పుడు లోబడట్లా. మొదట ముద్దుగా చెప్తాడు. ఎవరైనా సరే, ఎవరినైనా సరే, పాస్టర్ అని లేదు, విశ్వాసాన్ని లేదు, అందరికీ దేవుడు చెప్పేది ఏంటి? మొదటిగా ఎలా చెప్తాడు? ముద్దుగా చెప్తాడు. రెండోసారి హెచ్చరిస్తాడు. చాలా జాగ్రత్తలో పడిపోయావు, జాగ్రత్త జాగ్రత్త, తావ తప్పి తిరుగుతున్నావు, తావ తప్పి బ్రతుకుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుండా మాట్లాడుతున్నావు, జీవితాన్ని అలాగున్నావు, నువ్వు నా బిడ్డవయ్యుండి కూడా నువ్వు నా బిడ్డలాగా నువ్వు బ్రతకట్లేదని హెచ్చరిస్తా. మొదటగా ముద్దుగా ప్రేమగా చెప్తాడు. ప్రేమగా దేవుడు అంత ప్రేమగా చెప్తాడు తెలుసా? ఆ ప్రేమలోని వినకపోతే హెచ్చరిస్తాడు, జెండా ఊపేస్తాడు, హెచ్చరిక జెండా. అప్పుడుకి వినకపోతే గద్దిస్తాడు, గద్దింపుతో కొడతాడు, గద్దిస్తుంటాడు. ప్రతి మాటని నీ ఇంట్లో గద్దింపు తగులుతుంటది. ఈ గద్దింపు కూడా చాలా మంది లోబడరు. అప్పుడు ఇంటి మీదకి శిక్ష పంపిస్తాడు. దేవుడు పంపించిన శిక్షలు మొన్న మీకు చెప్పాను. ఎన్ని? గట్టిగా చెప్పాలా? శిక్షలు కూడా చెప్పాను మొన్న. ఎన్ని పంపిస్తాడు? 4 ఏంటి ఆ శిక్షలు? కరువు, తెగులు, ఖడ్గము, అగ్ని. వెరీ గుడ్ అమ్మా, దేవునికి స్తోత్రం. అది వాక్యం వినడం. ఎప్పుడు చెప్పినా మాట మనకి ఉండిపోవాలా. దాన్ని అంచేతనే మిమ్మల్ని రోజు ఎందుకు ఉతుకుతుంటాడంటే అప్పటికైనా తెల్లగా అవుతారని. కానీ ఎంత ఉతికినా మీరు ఎవరు బండ కింద కప్ప. దేవుడు మనకిచ్చిన వాక్యం జాగ్రత్తగా జ్ఞాపకించుకోవాలి. దేవుడు మాట వినకపోతే పంపించేవి 4. ఏంటది? కరువు, రెండవది తెగులు, మూడవది ఖడ్గము, 4వది అగ్ని. అక్కడ కాలిపోవడమే. అగ్ని ఇంకా కాలిపోవడమే. నిన్నెవడు అక్కడ బాగు చేయలేదు. దేవుడు కూడా ఇంకా అక్కడి నుంచి వదిలేస్తాడు అన్నమాట. ఎస్, దేవదూతలకు కూడా అగ్నిలో తోసిన తర్వాత ఇంకా మరి తీయడం ఉండదు. నరకాగ్ని, నిత్యాగ్ని. దేవుడి మాట వినకపోతే. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలకి హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూద్దాం ఒక్కసారి. ఇక్కడ వీళ్ళిద్దరు నడుపుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఇద్దరు నడుపుతున్నారు. ఎవరో తెలుసా? ఒక ఇద్దరు సేవకులు. ఒక ఆయన పేరు జెరుబ్బాబెలు, రెండవ ఆయన పేరు యెహోషువ. యెహోషువ అంటే మోషే శిష్యుడు కాదు, మోషే సేవకుడు కాదు, మోషే తర్వాత ఉన్నటువంటి యెహోషువ కాదు. యెహోషువ వాళ్ళ బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందులో ఈ యెహోషువ ఒక ఆయన. ఈయన యాజకుడు. ఆ యెహోషువ నాయకుడు, ఈ యెహోషువ యాజకుడు. చెప్పండి, ఆ యెహోషువ నాయకుడు, ఈ యెహోషువ యాజకుడు. ఇద్దరు యాజకులు ఇక్కడ ఉన్నారు. ఒక ఆయన జెరుబ్బాబెలు, రెండవ ఆయన యెహోషువ. వీళ్ళిద్దరు నలిగిపోతున్నారు. ప్రభువా, నువ్వు చెప్తున్న మాటలన్నీ నా ప్రజలకు చెప్తున్నాను, మీరు ఏదైతే చెప్తున్నారో అదే చెప్తున్నామయ్యా, కానీ ఆ ప్రజలు వినట్లేదు. మేమేం చేయాలా? ఇప్పుడు మందిరం పాడైపోయింది, ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయారు, ఇశ్రాయేలు యెరూషలేము నాశనం అయిపోతుంది, మట్టి దెబ్బడైపోయింది, అందులో మందిరం పాడైపోయింది. ఏం పాడైపోయింది? మందిరం అంటే అర్థమేంటో తెలుసా? నీ జీవితం. మందిరం అంటే ఇది అనుకోకండి, ఇది సహజంగా దేవుడు చెప్పినది. కానీ దానిలో అంతరార్థం ఏంటంటే దేవుని మందిరం నీవై ఉన్నావు,
దేవునికి దేవాలయం నీవే. నీ హృదయమే దేవుని దేవాలయం. అది పరిశుద్ధాత్మ దేవునికి నిలయమై ఉన్నది. మందిరం ఎవరో కాదు, నేనే. చెప్పండి. నీ మందిరములో యేసు ప్రభువు నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలంటే నీ మందిరము పరిశుద్ధముగా ఉండాలి. నీ మందిరం పరిశుద్ధతతో నింపబడి ఉండాలి. నీ మందిరములు పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి. నీ మందిరంలో పరిశుద్ధమైన తలంపులు ఉండాలి. నీ మందిరంలో పరిశుద్ధమైనటువంటి సమస్తము. ఆయన పరిశుద్ధుడు గనుక నీ మందిరం ఎప్పుడూ పరిశుద్ధతతో ఉండాలి. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధతో ఉంటావో పరిశుద్ధమైన స్థలములలో ఆయన నివసించే దేవుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మీ నడకలు పరిశుద్ధంగా ఉండాలి. మీ చూపులు పరిశుద్ధతగా ఉండాలి. మీ ప్రతి అడుగు అణువు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే నీ మందిరంలోకి వచ్చి ఉండాలంటే నీ మందిరం పరిశుద్ధంగా ఉండాలి. ఉంటే ఉండి పోతే పో అంటే పర్వాలేదు, నీ ఇష్టం. దేవుడు ఇస్తే వచ్చే, లేకపోతే లేదండి, నేను చర్చికెళ్తున్నాను. దేవుడు మందిరము నీ హృదయము. నీ హృదయమే దేవుని దేవాలయం. నీ హృదయమే దేవునికి నిలయము. అది పరిశుద్ధాత్మ దేవునికి నిలయము. ఆ పరిశుద్ధమైన దేవుడు నీ ఇంట్లో ఉండాలంటే, నీ హృదయంలో ఉండాలంటే, నీ జీవితంలో ఉండాలంటే, నీ బ్రతుకులో ఉండాలంటే, నీ పరిస్థితులన్నిటిలో ఉండాలంటే ఆయన నీతో కాపురం చేయాలంటే, నీతో కాపురం చేయాలంటే, ఇదిగో పరలోకము నుండి ఏంటి ఆ దిగువ రావడం నేను చూస్తున్నాను. అది ఏమైంది? ఆ సంఘము. ఆ సంఘముతో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట? కాపురం ఉంటున్నాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనములో మొదటి 2 వచనాలు చూద్దాం. ఆ మొదటి 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. మొదటి వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును చూచితిని. చూసారా? చాలా అక్కడ యోహాను అంటున్నాడు, ఎప్పుడైతే నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నానో నేను ఒకటి చూడగలుగుతాను. ఏంటో తెలుసా? నా జీవితం కొత్తగా మారడం చూస్తున్నాను. నా బ్రతుకు కొత్తగా మారడం చూస్తున్నాను. నా బిడ్డలు కొత్తగా మారడం చూస్తున్నాను. నా భర్త కొత్తగా మారడం చూస్తున్నాను. నా ఇల్లే సమస్తం ఏమైపోతుంది? కొత్తగా మారడం నువ్వు చూడాలి చెల్లి. నువ్వు కొత్తగా మారడం చూడాలి. నీ ఇంటి వాళ్ళు మారడం చూడాలి. నీ కుటుంబం మారడం చూడాలి. ఇదో నూతన భూమిని, అక్కడేమంటున్నాడు? కొత్త ఆకాశము, కొత్త భూమిని నేను చూచితిని. ప్రతి క్రైస్తవుడు రోజు రోజు దేవునిలో నూతనత్వాన్ని చూడాలి. పిల్లలు, మీ ఇంటిలో నూతన కార్యాలు చూడాలి. నూతన అద్భుతాలు చూడాలి. నూతన అనురాగం చూడాలి. నూతన ప్రేమ మీ ఇంట్లో పుట్టాలి. నూతన శక్తితో నువ్వు నింపబడాలి. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నీకు నూతన బలం నేను ఇస్తాను. నూతన శక్తి నీకు నేను ఇస్తాను. నూతన ఆత్మతో నేను నింపుతాను. నీలో ఉన్న రాతి గుండెని తీసి మాంసపు గుండెతో నింపుతాను. ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ఎవరికి ఇదంతా తెలుసా? నీ హృదయం పరిశుద్ధమైతే. నీ ఆలయం పరిశుద్ధం అవ్వాలి. నీ ఆలయం పరిశుద్ధం అవ్వాలి. నీ ఆలయం పరిశుద్ధం చేసుకోవాలి. నీ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. నీ ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉంచుకున్నావో మొట్టమొదటి జరిగేది ఏంటో తెలుసా? నీ ఇంటిని పరిశుద్ధముగా మార్చేస్తాడు. మొదట నీ ఇల్లు నీట్గా ఉంటే నీ ఇల్లు ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. ఏమండి? అక్కడ కుర్చీ శ్రేసి, ఇక్కడ కుర్చీ శ్రేసి, అక్కడ ఒక దుప్పటి అక్కడ వేసి, ఇక్కడ చీపురు అక్కడ వేసి, ఈ చర్చ్ ఉంచండి ఎలాగ ఉంటుంది? అంచేది చర్చిలోకి వచ్చినప్పుడు క్రమంగా కూర్చోండి మనం ఎందుకు చెప్తారంటే అందంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు అక్కడొకలు, ఇల్లు ఎక్కడొకలు, ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కూర్చొని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఈ కాలు చాపుకొని
ఎవరికి ఇష్టం వచ్చినట్టు పడుకొని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు తిరుక్కొని సంఘంలో ఉంటే అది పరిశుద్ధత కాదు. అంటే సంఘంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో, లైన్ చూసుకో. వచ్చినప్పుడు నువ్వు లైన్లో ఉన్నావా లేదా, లేకపోతే వేరే లైన్లో వెళ్ళిపో. లైన్లో లేకుండా ఉంటే తీసి పడేస్తాడు, కండక్టర్ తీసి పడేస్తున్నాడు లైన్లో ఉంటే. లైన్లో లేకపోతే ఏం చేస్తాడమ్మా? లైన్లో రామ్మా, అంతవరకు ఎందుకు వీళ్ళు గుడి దగ్గర అన్నం పెడుతున్నారు, లైన్లో పడుతున్నారా? కానీ మన క్రైస్తవులకు ఆ బుద్ధి లేదు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ పక్కన ఉండి వీళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళ పక్కన. అమ్మ లైన్కి వెళ్ళండి అమ్మ, ఇక్కడే ఒక 10 మంది ఏంటి, కొంతమంది కాదు, ఒక 10 మందికి ఎంత మనం అయిపోతే మీరు లైన్ ఏం కాస్తారు? బయటని ఎక్కడ లైన్లో ఉండగలరు మీరు? నిజం తెలుసా, మనము ఎక్కడే నేర్చుకోవాలి. అంచేతనే పాస్టర్ గారు నేను లైన్లో ఉండడానికి నాకు ఇష్టం ఉండదు, అంచేత నేను వెళ్ళిపోతాను. రేపు లైన్లో లేకపోతే పరలోకం వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. నాకు ఇచ్చిన మీరు బిస్కట్ వద్దు, మీరు టీ అవ్వద్దు. చాలా మంది ఇలాంటి మూర్ఖులు ఉన్నారు, వీళ్ళు పరమ మూర్ఖులు. దేవుడు అంటే ఇలాంటి వాళ్ళకి గొప్ప గుణపాఠం చెప్తాడు. మనం ఒక దానిలో ఉన్నామంటే నీ పెద్దోడువైనా చిన్నోడువైనా దానికి ఏమవ్వాలా? ఒబీడియంట్ అవ్వాలి. నీకు డబ్బున్నా, నీకు ఇంట్లో బోల్డ్ బంగారం బిర్యానీ వండుకొని ఉన్నా, మన సంఘంలో ఏమైతే దేవుడు ఏర్పాటు చేశాడు దానికి అందరితో పాటు మనము కూడా ఉండాలి. లైన్ కాయాలి, అది మన ఇల్లు. మనము లైన్ కావాలి, పాస్టర్ గారనే కాదు, డాక్టర్ అనే కాదు. అది ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ కుటుంబం బ్లెస్ అయిపోదు. ఇది చాలా మంది కుటుంబాల్లో క్రైస్తవులు లేకపోవడం, అంచేత నా కుటుంబాలు అలాగే ఉంటాయి. తినడానికి లోటు ఉండదు, కాదని అనట్లేదు, కానీ పరమానందం పొందలేదు. చాలా మందికి నేను చెప్తుంటాను, చూస్తుంటాను కూడా. ఇలాంటి అంతవరకు కూర్చుంటారు, 5 నిమిషాలు ఏమైపోద్దో నాకు అర్థం. ఆ 5 నిమిషాలు నీకు ఏదైపోద్దమ్మా? ఆ 5 నిమిషాలే నీకు నష్టమైపోద్దా? అంటే అందరితో ఉండడం నీకు నామోసా? అందరితో నిలబడ్డం నీకు నామోసా? సహోదరులండి, సహోదరులు, నిజం ప్రియులారా, చాలా మంది చూస్తుంటాను, బాధపడుతుంటాను. పరిశుద్ధాత్ములు అంటే చూసే వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు చూసేవానికి ఎలా చెప్పాలి ప్రభు అంటే, చెప్పవలసినప్పుడు చెప్పుకోవాలి. పర్సనల్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు అనంటే, ఒకటి నీ మీద సటార్లు వేసుకుంటా, బయట నీ గురించి ఎన్నో చెప్తా, నువ్వు అడక్కనే చదువు, నేను ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడతా. ఒక లైన్ మనం కరెక్ట్గా క్రమం, అక్కడ బిస్కెట్ ఇవ్వని, ఒకవేళ మనం ఉండేసరికి లేకపోయినా మనకు అవసరం. నువ్వు నిల్చున్నామంటే ఏమున్నదండి? ఉందా? వాళ్ళకి అడ్డగొచ్చిన తీసుకొని వెళ్తారు, మేము ఎంత నిల్చాను మాకు ఏదండి? అక్క ఎక్కడ లేకపోవచ్చు, నీవు నిలుచున్న దానికి క్రీస్తులో నువ్వు నిల్చుంటే ఖచ్చితంగా దేవుడిని గొప్పదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక స్లమ్ ఏరియాలో ఒక బేకరీ యజమాని దేవుని నమ్ముకొని మొదట వండిన రొట్లు, ఫస్ట్ ఎన్ని రొట్లు వండుతాడో, రొట్టెలు తయారు చేస్తాడో, చిన్న చిన్న బన్నలు అప్పుడు ఉండేవి, చిన్న బన్నలు ఉండేవి, ఇప్పుడు కొన్నాయి అనుకుంటున్నాడు. చిన్న బన్నలు, బన్నలు పంచేవారు బన్నం. ఈ రొట్టెలు, చిన్న రొట్టెలు మొట్టమొదటి ఎన్ని అయితే వస్తాయో అవి దేవుడికి సమర్పించేవాడు అనమాట. వ్యాపారంలో అది గొప్పది. దేవుడు నీకు ఏది ఇచ్చినా మొట్టమొదటి రోజు, చాలా మంది అలాగున్నారు, నాకు తెలిసినంత వరకు ఉన్నారు, కొంతమంది ఉంటారులేండి, అది పక్కనదండి. కానీ ఉన్నవారి సంగతి
ఎప్పుడైతే ఫస్ట్ మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిన కానుకలు దేవుడికి తీస్తారు మొదటి భాగం, లేదా వండినవి ఏం చేస్తారు పక్కకు తీస్తారు, పక్కకు తీసి పేదోళ్ళకి అవి పెడతారు, పేదోళ్ళకి అవి పెడతారు. అలాగే ఈయన యజమాని మొదట ఎన్ని బన్నలు అయితే ఒక 10, 20, 30, 50 బన్నలు ఏం చేసేవాడంటే ఆ వీధి స్లమ్ ఏరియా కాబట్టి అందరు పేదోళ్ళు కాబట్టి తినడానికి పిల్లలకి ఏమి ఉండవు కాబట్టి ఉదయానికి వండిన ఏదైతే వస్తుంది వంట, ఆ వంట ఒక పక్కన పెట్టి ఆ పేద పిల్లలందరికీ పిలిచి ఏం చేస్తాడు పంచేవాడు. అయితే అందరూ లైన్ కాస్తారు, ఒక అమ్మాయి కూడా కాసిందట. అందరూ బొట్లో పెట్టాడు కదా పన్నులు, బొట్లో పెట్టుకోమని తీసుకోమంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? కాదు చెప్తాను. కంటికి ఏది నచ్చితే అది తీసుకుంటాం. కొంతమంది ఒకటే తీసుకోమంటే 2 కూడా తీసుకొని పక్కన వేసుకున్న వాళ్ళు ఉంటారా? అందులో నువ్వు అన్నది అలాగని నేను చెప్పను పాస్టర్ గారు, ఉంటే నువ్వు ఉన్నవే మామ అంటారని. రైట్ కదా, ఇలా ఉన్నోళ్ళు ఉన్నారు లేరు అంటారా? ఉన్నారని ఎలా తెలిసింది మనకి? ఒకటి తీసుకోమంటే 2 తీసుకునే వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది? ఎప్పుడో ఒకరోజు మనం కూడా చేశాం. ఎప్పుడో ఒకరోజు నేను మాత్రం చేశాను. మరి మీరు చేశారో లేదో? మీరు అంత నీతి మంత్రులు దేవునికి స్తోత్రం. ఒకటి తీసుకోమంటే 2 తీసుకోండి. దేవుని తెలియక మునుపు ఏండి అవన్నీ అలాగా చేసేవాళ్ళు. దేవుని తెలుస్తున్న తర్వాత దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాం కదా. అయితే లైన్లో వెళ్తున్నారు పిల్లలు కదా, వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. చూడండి వీళ్ళకి ఏం చెప్తారు అదే వింటున్నారు. ఆ చూడండి పటాలు చేసుకుంటున్నారు, వాళ్ళు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళు ఎలాగెలా చూసుకుంటున్నారు, ఎలాగెలాగా ఉంటుంది ఈ అనుకుంటున్నారు. వీళ్ళంత బాగా చూడండి, వీళ్ళంత క్రమంగా ఉన్నారు. మీరు అలాగ ఉండగలరా అని చెప్పి వాళ్ళని పిల్ల బ్యాచ్ అన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్కొక్క రొట్టి ఎవరు పెద్ద దొరికి తీసుకెళ్ళిపోతున్నారు. అన్ని అయిపోయిన తర్వాత చివరికి అందరికీ తాగిచ్చి ఒక అమ్మాయి చివరికి ఉండిపోయింది. ఆవిడకి మాడిపోయిన రొట్టి చిన్నది, అందరు చివరికి వదిలేసింది. ఎలాంటి వదిలేస్తున్నాడు? మాడిపోయినవి, చిన్నవి, పొట్టివి, ఇరిగిపోయినవి, ముక్కలు అయిపోయినవి, అవి కూడా కొంతమంది వేరుకి వెళ్ళిపోతారులేండి. కానీ ఉండిపోయింది అమ్మ. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ చిన్న రొట్టి తీసుకొని దేని రొట్టి తీసుకొని ఆ యజమానికి ఏం చెప్పింది కదా, థ్యాంక్స్ అయ్యారు అన్నదట. ఆ యజమానుడు ఎంతమంది తీసుకొని వెళ్ళిపోయారు కానీ ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈ అమ్మాయి ఏంటి థ్యాంక్స్ చెప్తుంది అని ఆశ్చర్యపోతూ, సర్లేమ్మా ఆ రోజు ఇక్కడ ఇస్తాను వచ్చి అమ్మ అన్నాడు. మన ప్రభు గారు లేక రోజు నీకేం చేస్తాం? ఎప్పుడైనా చెప్పారా? ఏమంటే రోజు టీ తాగేస్తున్నారు, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. అంచేత నేను తాగను పాస్టర్, ఈ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలా? నేను తాగను, థ్యాంక్స్ చెప్పడం నాకు వేస్ట్ నాను అని అంటారేమో. రైట్, తీసుకున్న వాళ్ళు చెప్పాలి కదా, నేను ఎందుకు అంటారేమో. రైట్, తీసుకో. ఎందుకు తీసుకోవాలో తెలుసా? ఈరోజు నువ్వు తీసుకుంటే రేపు ఇచ్చే గుణం నీకు వస్తుందని. నిజం ప్రియులారా, ఈరోజు నువ్వు తీసుకుంటే రేపు ఇచ్చే గుణం నీకు వస్తుంది. ఒకవేళ లేకపోతే ఏమనుకోకు, ఒకవేళ అయిపోయి అనుకో దేవునికి స్తోత్రం. అవలేదంటే నువ్వు మాత్రం చిన్నదైనా పెద్దదైనా మందిరంలో తీసుకుంటే రేపు నేను అనేక మందికి పెట్టే కృపిచ్చే ప్రభు అని మనసులోకి వస్తుంది. నువ్వేమని ప్రార్థన చేస్తావు తెలుసా? ఈరోజు ప్రభు గారు పెట్టినట్టు నేను కూడా రేపు పెట్టాలి. ఆయన పెట్టినట్టు నేను కూడా పెట్టాలి. ఆవిడిచ్చినట్టు నేను కూడా దేవుని కొరకు ఇవ్వాలి. ఆవిడ చేసినట్టు నేను కూడా దేవుడి పని చేయాలి. ఆవిడ తుడిసినట్టు నేను కూడా చూడాలి. తెల్లవారేసరికి నేను వస్తాను, లక్ష్మి సుధురు పెట్టుకుని మొత్తం అని తుడుతుంటే ఆ అవతల కళ్ళ పెట్టుకుంటా అని చూస్తాను. అలా చూసినప్పుడు దేవ ఎంత అదృష్టం ఇచ్చావయ్యా కూతురికి అనుకుంటే, ఎంత అదృష్టం ఇచ్చావు. నిజమే కదా, అంత తెల్లవారికి మన ఇల్లే మనం తుడుచుకోము, మందిరం తుడుస్తుండే ఒక అదృష్టం. ఆ అదృష్టం రావాలి కదా, అది ఏ పనైనా మందిరంలో. నిజం, తెల్లవారు నేను వచ్చేసరికి ఆవిడ అన్ని తుడుచుకుంటుంది. చాలా మంది తుడుస్తారు, ఆవిడ నాకు కనబడుతుంటుంది.
ఏంటి నేనే చూస్తున్నానంటే అప్పుడప్పుడు వచ్చినోడు మరి రోజు ఉన్న దేవుడు చూడ్డా? చేసిన దానికి ప్రతిఫలం ఎవడా ఇస్తాడెవడా? ఖచ్చితంగా ఇస్తాడు. అనుకోవచ్చు మనకెవరు చూడట్లేదని, కానీ దేవుడు తప్పకుండా చూస్తాడు. అంచేతనే ఈవిడ ఏం చేసేది, రోజు ఈవిడ వెనక్కి ఉండిపోయేది. ఈ అమ్మాయి అందరికి ఫోన్లు అలానే తోసుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక్కుండి ఆ మాడిపోయిన రొట్టెని తీసుకెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్పేదట. మళ్ళీ ఇంటికి వెళ్ళేదట. ఆ ఇంట్లో వాళ్ళమ్మ ఆ పాపే ఉంటుందట. వాళ్ళమ్మ ఏంటి మంచం మీద పడింది, నాన్న లేడు, సహాయం చేసేవారు లేరు, తల్లి జబ్బుతో ఉంది. ఆ తల్లి కొరకు ఈ రొట్టెని తీసుకెళ్తుండేదట, తల్లిని పోషించడం కొరకు. ఆ మాడిపోయిన రొట్టె తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ అనేదట, అమ్మా ఎవరిచ్చారంటే ఫలానా అంకులు ఇచ్చారమ్మా, వందనాలయ్యా ప్రభా, ఇచ్చిన వాడికి కూడా దీవించండి ప్రభా. వాళ్ళ అమ్మ కూడా ప్రార్థన చేసేదట. ఈ పిల్లలకి బుద్ధులు ఎక్కడి నుండి వస్తాయి అంటే ఈ తల్లి నుండి వస్తాయి. ఇచ్చే బుద్ధి అయినా, థ్యాంక్స్ చెప్పే బుద్ధి అయినా, మంచి కాలంలో గడిపే బుద్ధి అయినా, దేవుడితో ఉండే బుద్ధి అయినా తల్లి బట్టే రావాలి. పాప వాళ్ళిద్దరు ఆ రొట్టె తీసుకుంటూ శుభ్రంగా తినుకుంటూ దేవుని స్తుతించేవారు. ఇలా కొన్ని రోజులు చూశాడట యజమాని. చూశాడట అందరు రోజు వస్తున్నారు, పెద్ద పెద్ద రొట్లు ఎంచుకొని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆ రోజు చిన్న రొట్టె అయితే ఏమయ్యా చిన్న రొట్టెలు చేసేది తెలియదు, రేపు దాచి ఉంచినట్టు అండి. ఏదో ధర్మం కొన్ని చెప్తున్నాడు. ఇచ్చినప్పుడు వీళ్ళకేంటి ఈరోజు చిన్న రొట్టె చేసేదేంటి? లేదమ్మా రేపటి నుంచి మంచి రొట్టెలే కాదు. మరి వండినప్పుడు చిన్నది పెద్దది పడుతుంది, అది నీకే వస్తుందా నాకేంటి తెలుసమ్మా? అందరూ పెద్ద బజ్జీలు మొదటి ఇచ్చారు, నాకు చిన్న బజ్జీ ఇచ్చారు. అప్పుడు వెళ్ళి పబ్బు గారికి నేను అడగాల, ఏడియా చిన్న బజ్జీ నాకు ఇచ్చేవాడిని. ఆ వండినప్పుడు చిన్నవి అవుతాయి, పెద్దవి అవుతాయి. నాకు వచ్చిందంటే నా అదృష్టం అదే. దేవుడు నాకు అంత అదృష్టం ఇచ్చాడు. అంతేగాని వాళ్ళందరూ పెద్ద పెద్దవి ఇచ్చారు, నాకు దాచి చిన్నది ఇచ్చారు. అసలు పాస్టర్ గారికి పెద్దవి ఇస్తారు, కానీ చిన్నవి ఇచ్చారంటే అర్థం ఏంటి? దేవుడు నాకు అదే ఇచ్చాడని నేను అనుకోవాలి. అంతేగాని నేను సేవకుండా అన్నాను. నాకు ముందు కాస్త చాలా మంది అంటారు పాస్టర్ గారు దాచించే తీసించమంటే, అలా తప్పు తీయకండి. అందరూ తినేకే మనకు తీయాలి. ఎంత సేవకుడైనా దేవుడి కృపను బట్టి ఆ ముందు తీసి ఆయన భోజనం పెట్టేది. అందరూ లేనప్పుడు మనం తినవలసిన పని లేదు పిల్లలు. రైట్. అయితే ఈ రోజు చూసేవాడు. చూసి అందరికి ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి రోజు తీసుకొని రోజు ఏం చేసేది? గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు ఎన్ని రోజులు? ఈరోజు ఎన్నో రోజు? రోజులు చెప్పానంటే రోజులు లెక్క పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామమ్మా అంటారని మీరు చెప్పట్లేదు. నాకు తెలుసులేదు, నాకు అర్థమైంది. మీరు చాలా తెలివైన వాళ్ళండి, నా కడుపులో పుట్టారు కదా. కొంతమంది మర్చిపోయి ఉంటారు 2 రోజులు. నిజానికి చెప్పండి, మర్చిపోయారా? తెలిసి చెప్పలేదా? 46 రోజులు. 46 రోజులు దేవుడు నీకు ఉపవాస ప్రార్థన చేయడానికి ఈ బలం ఇచ్చేదని థ్యాంక్స్ చెప్తున్నావు. రోజు చెప్తున్నావా? ఆ అమ్మాయి రొట్టె తీసుకొని రోజు ఏం చేస్తుందంట? థ్యాంక్స్ చెప్తుందంట. ఆ యజమానుడికి ఆశ్చర్యం వేసి, అమ్మా ఏంటి మీ అమ్మ, మీ ఊరు, మీ పరిస్థితి ఏంటంటే, ఏం లేదు అంకల్, మా అమ్మ జబ్బుతో ఉంది మంచం మీద, ఎవరు తెచ్చిన వాళ్ళు లేరు. ఈ రొట్టె తీసుకెళ్తే మా అమ్మకి ఆహారం అవుతుంది. అంచేత మీరు ఇచ్చిన రొట్టె బట్టి మా అమ్మ నేను ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాము అయ్యగారు, అంచేతనే వందనాలని చెప్పి సరేనా వెళ్ళిపోయాను. ఆ రోజు ఏం చేశాడంటే, తర్వాత రోజు అందరూ వచ్చారు, లైన్గా ఉన్నారు, రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలో మాడిపోయిన రొట్టె మళ్ళీ ఉంది. ఆ మాడిపోయిన రొట్టెని కోసేసి దానిలో ఉన్నవంతా గుజ్జంతా తీసేసి అందులో డైమండ్స్ పెట్టాడు. డైమండ్ పెట్టి ఆ మాడిపోయిన రొట్టెలాగా పెట్టాడట. ఇంకా అందరూ ఏం చూస్తున్నారు? మాడిపోయిన రొట్టెన మంచి రొట్టెలు తీసుకెళ్ళిపోతున్నారు అందరూ. ఈ మాడిపోయిన రొట్టె యథావిధిగా వదిలేశారు. అప్పుడు వీడు ఆ రొట్టెని తీసి థ్యాంక్స్ అయ్యారు అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందట, అమ్మ ఈరోజు కూడా రొట్టె ఇచ్చారంటే ఇరువని ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి ఇస్తే డైమండ్స్ పడుతుంది.
అప్పుడు వెంటనే పాప అంట ఆ పట్టుకొని వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఏమి తెచ్చావు, ఏదో ఇదిగల పెట్టిస్తున్నారు అని వెళ్ళిచ్చామంటే ఆ పాప తీసుకెళ్ళి ఆ సేట్ దగ్గరికి వెళ్ళిందంట. సేట్ అయ్యా మీరు ఇచ్చిన రొట్టెలో డైమండ్స్ పోయి మర్చిపోయగల అది నాకు ఇచ్చారు. లేదమ్మా, మర్చిపోలేదమ్మా, నా దేవుడు రాత్రి నాకు చెప్పాడు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి మెండైన మేలులు చేస్తాను. ప్రతి దానిలో ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండడానికి నిండైన మేలులు జరుగుతాయమ్మా. కాబట్టి కావాలనే నేను పెట్టాను. ఆ రొట్టె ఇంకొకటి తీయొచ్చు కదా, తీయడు. ఆ రొట్టె నువ్వే తీసావు కాబట్టి నీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వేం చెయ్యు, అమ్మ మీ అమ్మకి ఎంత జబ్బుకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా హాస్పిటల్ భరించి ఆ డబ్బు అంతా ఇవి అమ్ముకొని ఏం చేయండి, ఆ డబ్బు బాగుపడండి, ఒక ఇల్లు కొనుక్కోండి, శుభ్రంగా బ్రతకండి అని. ఆ డైమండ్స్ అమ్ముకొని వాళ్ళ అమ్మ జబ్బు నయమైపోయింది, ఆవిడ ఒక మంచి ఇల్లు కట్టుకుంది, వెళ్ళి గొప్పగా బ్రతికి దేవుని కొరకు జీవించింది. అప్పుడు ఎలా వచ్చింది నీకు ఏదంటే, దేవుడికి నమ్మకంగా మనం బ్రతికితే అందరికంటే ముందే అది చిన్నగా పెద్దగా కాదు, నీకు నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. కానీ కొంతమంది మధ్యలోనే ఆపేస్తుంటారు, కొంతమంది 2 రోజులు కరెక్ట్ గా నడుస్తారు, 3వ రోజే అంత నమ్మితే సుఖమే మందిరా ఆ పాస్ గారు మనకి ఎటు వీళ్ళు వేస్తారు కదా. ఆ నమ్మకాన్ని అక్కడికి ఏం చేస్తున్నారు, కోల్పోతున్నారు. అయ్యా అమ్మ, చెల్లి, తల్లి, ఇక్కడ నీకు విలువిచ్చింది పాస్టర్ గారు కాదు, కానీ నీ నమ్మకాన్ని చూసిన దేవుడు. నీ నమ్మకాన్ని చూసినా దేవుడు ఒకరోజు నువ్వు అనుకోకుండా నీ ఇంట్లో పడేస్తాడు. నువ్వు ఊహించావు అంత అద్భుతాలు నీ ఇంట్లో జరుగుతాయి. ఇక్కడ నువ్వేం చేస్తావు కదా, ఆ పెద్దలు నన్ను తెల్లలేదు, వీళ్ళు నన్ను తెల్లలేదు, పాస్టర్ గారు నన్ను బొట్టు పెట్టలేదు అని అన్ని ఉండిపోయి ఏం చేస్తావు తెలుసా, నీ జీవితాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నావు. దేవుడు నమ్మకాన్ని చేస్తాడు. నీకు ఒక పని అప్పు చెప్పాను, ఒక చర్చ్ అప్పు చెప్పాను, ఒక సంఘాన్ని అప్పు చెప్పాను, ఒక సేవకుని అప్పు చెప్పాను, నమ్మకంగా బ్రతుకు. మనకి ఏది అప్పు చెప్పాడు దానిలో నమ్మకంగా బ్రతుకు. అక్కడ అయిపోయిందా, ఏ వైపు నుంచి నీకు సహాయం కావాలో పంపిస్తారు. ఆమేన్. ఏ రోజు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, ఆ నీరు అయిపోయింది, దేవుడు వదిలేశాడా? ఏంటి, పంపించిన వాగు దగ్గర నీరు అయిపోయింది, కానీ పంపించిన దేవుడు వదలలేదు. అది మాత్రం గమనించండి. అని చెప్పి నా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, గొప్ప అభివృద్ధి కలగజేశాడు. రైట్. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక సార్లు చెప్పాడు. ఇందులో వీరిద్దరు నడిపించేవారు ఎవరు, యెహోషువ, జెరుబ్బాబెలు. వీళ్ళిద్దరూ దేవుని కొరకు చెప్తుంటే జనాలు చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో తెలిపారు. కాబట్టి అప్పుడు దేవుడు మళ్ళా ఈ హగ్గై ప్రవక్తను లేపి, హగ్గై ప్రవక్త ద్వారా వాళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడు తెలుసా, బలపరుస్తున్నాడు. చూద్దాం ప్రియులారా. ప్రత్యక్షమై యెహోవాకు ఇలాగ చెప్పాను, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. వాళ్ళు ఏమనుకుంటున్నారట, అంత వేగం వచ్చేది రాకడా, ఇప్పటి నుంచి పరిశుద్ధంగా ఉండడం వ్యర్థం, ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం వ్యర్థం, ఇప్పటి నుంచి ఉపవాసం ఉండడం వ్యర్థం అని అనుకుంటున్నారట జనాలు. ఇంకా రాలేదు కదా సమయము. మందిరం కట్టుకోవడానికి ఏం కావాలా, సమయం దేవుడు నీకు ఇచ్చాడు, కానీ ఇంకా రాలేదని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చేశాడు. అమ్మా, నువ్వు అడిగినవన్నీ దేవుడు ఏం చేశాడు, ఇచ్చేశాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా, ఇంకా రాలేదని నీరసమైపోతున్నావు, ఇంకా రాలేదని నిర్లక్ష్యం అయిపోతున్నావు, ఇంకా రాలేదని ఏంటి చూద్దాంలే, ప్రార్థన చేద్దాంలే. దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేశాడు. ఇంకా నువ్వేమనుకుంటున్నావు, రాలేదనుకుంటున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా, ప్రార్థన కదా ఇన్ని రోజులు వెళ్దాంలే, చేద్దాంలే. నీలో నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే వచ్చిన ఆశీర్వాదం కూడా నీకు రాకుండా అయిపోతుంది. దేవుడు ఇచ్చేశాడు, కానీ అది నీ దగ్గరికి రాకుండా అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా, నీలో ఉన్న నిర్లక్ష్యం.
సమయం ఇంకా రాలేదు, దేవుడు ఇంకా రాలేదు, పాస్టర్ గారు ఇంకా రాలేదు, ఆరాధన ఇంకా జరగలేదు, వాక్యం ఇంకా రాలేదు అనుకుంటున్నావు. తప్పు తప్పు. దేవుడు నీకు ఇచ్చేశాడు. దేవుడు నీ సమయాన్ని నువ్వేది అడిగావు అది ఇచ్చేశాడు. అది ఎందుకు నీకు రాలేదంటే నువ్వు అనుకుంటున్నావు ఇంకా రాలేదని అనుకుంటున్నావు. కాబట్టి అక్కడ అంటున్నాడు చూడండి, 4వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబు వేసిన ఎండ్లలో నివసించినట్టు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమన్నగా. మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. రాలేదంటున్నారు కదా, ఆలోచించుకోండి. సమయం రాలేదంటున్నారు కదా, ఆలోచించుకోండి. సమయం రాకపోవడానికి, ఆశీర్వాదాలు రాకపోవడానికి మీ మందిరం బాగులేదు, నీ హృదయం బాగులేదు, నీ జీవితం బాగులేదు తల్లి. నువ్వు సరవలేదు దేవుడి దగ్గర. నువ్వు చేసే ఎంత ప్రార్థన, కానీ కొంచెమే ఫలితం కనబడింది. నువ్వెంతో రాత్రి పగలు కష్టపడుతున్నావు, కానీ ఆ ప్రార్థన విస్తారంగా చేస్తున్నావు, కానీ ఫలితం మాత్రం కనబడట్లేదు. కారణం ఏంటంటే అది హృదయపూర్వకమైన ప్రార్థన కాదు. హృదయపూర్వకమైన ప్రార్థన. అయితే మరి ఏం చేయాలయ్యా అన్నప్పుడు వాళ్ళు అడిగారు. చూసారు అక్కడ చూడండి ఒక్కసారి. ఏంటంటే పోయండా, మీరు విస్తారంగా విత్తినను, కొంచెమే పండును. మీరు భోజనం చేసినను, ఆకలి తీరుకున్నది. పానము చేసినను, దాహము తీరుకున్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. కష్టం చే జీతం సంపాదించునను, సిల్లి సంచలేసిన విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెమే పండును. మీరు దాని ఇంటికి తేగా దానిని చెదరగొట్టుకుని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లలో కట్టుకున్నట్టుకు త్వరపడుట చేతే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండకున్నది. నేడు భూమి పర్వత అనావృష్టి కలుగుచున్నది. ధాన్యం విషయంలోను, ద్రాక్షరస విషయంలోను, తైల విషయంలోను, భూమి సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నింటి విషయంలోను కరువు పడుతుంది. నువ్వు పనిచేస్తున్నావు కానీ కరువు పడుతుంది. నువ్వు పని చేయట్లేదు అంటలేదు, నువ్వు పని చేస్తున్నావు కానీ నీ చేతికి ఏమొచ్చింది? క్షామము కాదు, క్షామము ఉంటే, కరువు ఉంటే, దరిద్రం ఉంటే మనం ఎంత పని చేసినా సుఖమేమని చెప్పండి. దరిద్రం ఉంటే మనం ఎంత పని చేసినా సుఖమేమండి. మన చేతి నిండా దరిద్రం ఉంటే, మన నోటి నిండా దరిద్రం ఉంటే, మన ఇంటి నిండా దరిద్రం ఉంటే, మన పొలంలోనే దరిద్రమే, మన ఇంట్లోనే దరిద్రమే, మన నోట్లోనే దరిద్రమే. నోటి నుండి మంచి మాట్లాడుతున్నాం కానీ దరిద్రం అయితే ఏం చేస్తాం? చేతితో కష్టపడుతున్నాం కానీ చేతిలో దరిద్రం ఉంటే సొమ్ము మిగులుతుందా? మిగులుతుందా? మిగలదు. ఎందుకు? కారణం ఏమిటి అంటే మందిరం బాగులేదు. మందిరం బాగులేదు. మందిరం అంటే ఏమన్నాను? హృదయము. మన హృదయము బాగులేదు. అయితే ఇప్పుడు హృదయం మందిరం కట్టమని అంటున్నాడు దేవుడు. మందిరాన్ని మనం ఏం చేయాలా? కట్టాలి. ఎలా కట్టాలి ప్రభు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 8వ వచనం. పర్వతములెక్కి మానులు తీసుకొని వచ్చి నీ మందిరమును కట్టించినడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎలా కట్టాలటమా? 3 విషయాలు చెప్పాడు. ఒకటి, పర్వతాలు ఎక్కండి, మ్రానులు తీసుకురండి, మందిరాన్ని కట్టండి. ఎక్కాలా? తీసుకురావాలా? కట్టాలి. ఎక్కాలా? తీసుకురావాలా? కట్టాలి. ఎక్కాలంటే ఏంటది? పర్వతం ఎక్కాలంటే ఎలాగెక్కాలి? కీర్తన గ్రంథం 15వ అధ్యాయం
మొదటి వచనం, యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? 24 అధ్యాయంలో మాట ఉంటాడు, నివసింపదగిన వాడు లేదా ఎక్కదగిన వాడు. 24 అధ్యాయం 3వ వచనం, ఎక్కదగిన వాడెవడు? చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? దేవుని పర్వతానికి ఎక్కాలంటే అది కొన్ని క్వాలిటీలు ఉండాలా ఏంటి? ఉపవాసం చేయాలంటే కొన్ని క్వాలిటీలు చూడండి. నిజమైన ఉపవాసం క్వాలిటీలు అక్కడ చెప్తున్నాడు. పర్వతంకి ఎక్కి ఏం చేయాలి? మానులు మనము తేవాలి. మానులు తెచ్చి ఇల్లుని ఏం చేయాలో కట్టాలి. పర్వతంకి ఎక్కాలంటే అర్హత అక్కడ ఏంటి చెప్పాడు చూడండి. ఎవడు? ఎవడు? ఏంటట పర్వతానికి ఎవరు ఎక్కుతారంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తుంటే, వ్యర్థమైన ఆలోచనలన్నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే, వ్యర్థమైన తలంపులన్నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే నువ్వెప్పుడు ఉపవాస ప్రార్థనలో సక్సెస్ అవుతావు? నువ్వెప్పుడు మందిరానికి ఎక్కుతావు? ఆ మందిరానికి ఎక్కి దేవుడిచ్చిన ఆ గొప్ప మానవులను తెచ్చుకొని ఎప్పుడు నీ ఇళ్ళను కట్టుకుంటావు? ఆ గొప్ప ఆశీర్వాదాలు తేవాలి, గొప్ప దేవుళ్ళు తేవాలి. తెచ్చుకొని మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే ముందు ఎక్కాలంటే నీ హృదయంలో ఏమండకూడదు? వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు. ప్రార్థనలో కూర్చుంటావు, మీకు ఉన్నదో లేదో తెలియదు నా ప్రియులరా. సహజంగా ప్రార్థనలో కూర్చుంటే మనకి దేవుడి కంటే ఎక్కువ వ్యర్థమైన ఆలోచనలు ఎక్కువండి. నిజం, నేను చాలాసార్లు బాధపడ్డాను. ప్రభా నేను మోకరిస్తే ఏంటో ఈ చెడు ఆలోచన, ఈ చెడు తలంపులు ఏంటయ్యా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే ఈ పనికిమాలు ఎందుకు లోపలికి వస్తున్నాయి ప్రభా? కానీ ప్రార్థన ఎంతసేపు చేసినా, గంట చేసినా అందులో ఏంటి? ఆ గంటలో 2 నిమిషాలు కూడా పవిత్రంగా లేకుండా ప్రార్థన జరిగేది. ఇక్కడ కూర్చొని మీ జీవితంలో కూడా అదే ఉంది. లేదండి నేను చేసినంతసేపు కూడా యేసయ్య నా మైండ్లో ఉన్నాడు అన్నాడు ఎవ్వరు లేరండి. ఎందుకంటే అపవాది ఏం చేస్తుంటాడు తెలుసా? మన మైండ్ని పాడు చేస్తుంటాడు. నిజంగా ప్రియులారా, ఒకసారి మీరు నిజాన్ని ఒప్పుకోండి. నేను మోకరిస్తే అన్ని చెడు తలంపులే ప్రభు, నేను మోకరిస్తే అన్ని చెడ్డ ఆలోచనలే. దాన్ని ఎలా జయించాలి ప్రభు అని దేవుడిని అడుగు. నేనేంటంటే ప్రార్థన చేస్తే అలా దిగిపోతున్నాడు దేవుడు. లేదు, ప్రార్థన చేసే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన. కూర్చుంటాం కానీ మన నోరైతే దేవా స్తోత్రం అంటే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. మీరు అనుభవించారో లేదు కానీ నేను అనుభవించి చెప్తున్నాను. హృదయములన్నీ ఆ మనసులో నోటి నుండి మాత్రం ఏంటి? స్తోత్రం ప్రభు, వాళ్ళని దీవించండి ప్రభు, వీళ్ళని దీవించండి ప్రభు. నిన్న ఒక బ్రదర్ మాట్లాడి అంటున్నాడు, మాస్టర్ గారు నా బ్రతుకు మారుతాడు అంటారా? ఏమైందంటే ఏం చెప్పనండి, కళ్ళు మూస్తే ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కళ్ళు మూస్తే నా తలంపులంతా వ్యభిచారపు తలంపులే. నా తలంపులన్నీ వ్యభిచార తలంపులే. ఇప్పుడు నాకు చచ్చిపోవాలని ఉంది, అసలు నేను బతుకుతానో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నిజం ప్రియులారా, ఇది సత్యం ప్రతి వారి జీవితంలో. లేదన్నావంటే నువ్వు అబద్ధమే. నేను మోస్తూ అంత దేవుడేనండి, పరలోకమే నేను అన్నావా, నువ్వు పెద్ద అబద్ధికత్తు. ఎందుకంటే మనం లోకంలో తిరుగుతుంటాం కాబట్టి మనం మోకరించినంత అవే మన ముందుకు వస్తాయి. నిజం, చెరువులో దిగినంటనే బురదాన్ని ఆచే తగులుతుంది. చెరువులో దిగినంటనే చేపలు దొరకవు. చెరువులో దిగినంటే చేపలు దొరుకుతాయి మీ ఊర్లో? అలా చూస్తున్నావు కదా, నాకు ఎప్పుడూ నాచు కనబడలేదు అన్నట్టు. చెరువులో దిగినంటనే ముందు నాచు
బురద, తర్వాత లోపలికి వెళ్తే నాచు తెలుసా? నాచే. అప్పుడు ఇంకా లోపలికి వెళ్తే ఆ లోపల తిరుగుతుంటాయి చేపలు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా అందమైనవి అక్కడ ఉంటాయి, రుచికరమైనవి, టేస్ట్కరమైనవి. అంతేకాని యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, నావ నడిపిస్తూ పేతురుకు అంటాడు, ఈ ఒడ్డున ఇతని గేడు దొరకను. ఆయన ఒడ్డునేమి ఏం చేయాలా? దొరకలేదని వెనక్కి వెళ్ళిపోక, ప్రార్థనలో చెడు తలంపులు వస్తున్నాయి లేచిపోక. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థనలో చెడు తలంపులు వస్తున్నాయి, ఎంతసేపు చేస్తుంది ఇదే చెడు తలంపులు కదా అని లేచిపోతుంటారు. ఏంటి ఇలాంటి ప్రార్థన, ఇలాంటి జీవితం ఏంటి, ఏంటి ప్రభు నా బ్రతుకు మారుదా అనుకొని లేచిపోతారు. లేచిపోక రానేది, అది ఎంతవరకు వస్తాయో రాని దేవుడి దగ్గర అడుగు, దాన్ని కట్ చేసే కృప దేవుడు ఇస్తాడు. అంచేతనే నావ ఒడ్డును కాదు లోతుకు పోనన్నాడు. ఏడు ప్రభు రాత్రంతా పట్టిన చేప దొరకలేదు, ఇప్పుడు ఏమంటున్నావు, ఏంటి ఆస్తానంటే, ఎయ్యిరా బాబు, ఎయ్యు, నువ్వు ప్రయత్నం చెయ్యు, నేను చెప్తున్నాను కదా వెళ్ళు అంటే అప్పుడు వలేశాడు. ఏంటి వల పిగిలి పెట్టేట్టు చేపలు పడ్డాయి. ప్రయత్నం ఏమవకూడదు, ఆగకూడదు. ప్రార్థన చేసినప్పుడు ఏదో బుర్ర పాడైపోతుందని, అబ్బో దేవానికి స్తోత్రం, నాకు ఆత్రంగానే ఇక్కడ ఉండలేదని వెళ్ళి టీవీ వేసేస్తానండి, వేసేక. ఆ ప్రార్థనలోనే మా ఆయన జ్ఞాపకం వస్తున్నాడు, లేచిపోయి ఏమండి ఎక్కడ ఉన్నారు అని అనక. ఏం చేయాలా? దాన్ని జయించాలా. ఏం చేయాలా? జయించాలా. ఆయన గురించి ఆలోచించక ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏటైపోయాడు, అటు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఫోన్ చేసి వెంటనే ఈ ప్రార్థన లేచిన వెంటనే ఫోను చేయక. దాన్ని జయించే శక్తి కావాలి మనకి. ఎంతసేపు ప్రార్థన చేస్తావో జయించేస్తాడు. ఎస్, నువ్వు ప్రార్థన కూర్చొని నీ ఇంట్లో సమస్యలు నీ మైండ్లోకి తెస్తాడు. ఇవి వ్యర్థమైనవి. నీ ఇంట్లో సమస్యలు తెస్తాడు ఎవరో తెలుసా? అపవాది తీసుకొస్తాడు. నేను ఇంటి అది కట్టాలా, కూరగాయలు లేవు, స్తోత్రం కూరగాయలు లేవు, స్తోత్రం ఉల్లిపాయలు లేవు, స్తోత్రం బస్త బియ్యం లేవు, స్తోత్రం ఏంటి తాలింపు పెట్టుకోవడానికి నూనె లేదు. మనం ఇటు స్తోత్రం అంటుంటే నోటితో ఆడేం చేస్తాడు, మైండ్లో ఏం చేస్తుంటాడమ్మా? మైండ్లో ఏం చేస్తుంటాడు? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు, క్యారేజీలు ఇవన్నీ ఆడు చూపుతుంటాడు. టైం అయిపోతుంది, క్యారెట్ కట్ అంటాడు. మనం ఇప్పుడు ఎవరిని గెలుపుతాం? ఎవరినండి? అపవాదికి ఎక్కువ ఓటేస్తాం. దేవానికి స్తోత్రం, నాకు తెలుసు కదా, నాకు పిల్లలు ఇచ్చావు, వాళ్ళకి క్యారేజ్ దిగబెట్టకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళకి అటెండెన్స్ ఆబ్సెంట్ వేసేస్తారు అని ఏం చేస్తాం? వెంటనే తెలిసిపోతాం. కానీ అక్కడికి వెళ్ళకూడదు. ఏం చేయాలా? ఆడెళ్ళి పెట్టిన యేసు నామంలో, యేసయ్య మన మైండ్లో మాట్లాడినంత వరకు నువ్వు ఆగుతున్న కొద్ది ఏస్తున్న కొద్ది ఒకరోజు దేవుని దర్శనం చూస్తావు. నువ్వు ఓపికతో కనిపెట్టిన కొద్ది దేవుని దర్శనం చూస్తావు. వెంటనే నువ్వు లేచిపోయావు అనుకోండి, చూడలేవు. నిజం ప్రియుల, నా జీవితంలో నేను అనుభవించిందే మీకు చెప్తున్నా. నాకు ఈరోజు చెడు తలంపు వచ్చిందని ఆగిపోయి లేచిపోతే, ఈ చెడ్డ ఆలోచన లేటు ప్రభావం లేచిపోతే ఆ చెడుని ఎప్పుడు జయించలేవు. ఆ చెడ్డను జయించాలంటే నువ్వు ఇంకా మోకరించినప్పుడు చెడు మీద విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ చెడు మీద విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ చెడ్డ తలంపులు వస్తున్నాయి. ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, ప్రార్థన చేయకపోతే ఏముంది, అపవాది అంటాడట, నీ మైండే బాగోలేదు, నువ్వేం ప్రార్థన చేస్తావు అంటాడట. అపవాది మనలోకి వచ్చి ఏమంటుంటాడు? నీ మైండే బాగోలేదు, నువ్వేం ప్రార్థన చేస్తావు అంటాడు కదా. అంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? అవును కదా, నిజమే కదా, నా మైండ్ బాగోలేదు, నా దేవుడు నా మైండ్లోనే తప్పుడు ఆలోచనలు వస్తే ఇంక దేవుడు ఏంటి అంటాడులే అనుకొని ఏం చేస్తావు నువ్వు? అపవాదికి ఒక థ్యాంక్స్ చెప్పి, బాగా మంచి సలహా ఇచ్చావు, నీకు వందనాలు, కాబట్టి రేపు మంచిగా అయిపోయి ఏం చేస్తాను, రేపు మంచిగా అయిపోయి ప్రార్థన, రేపు అదే బతుకు కదా, రేపే నేను బతుకు మారుతుందా? రేపే మారిపోతావా? గట్టిగా చెప్పాలా? నీ మట్టుకు నువ్వు ఎప్పుడైనా పవిత్రాలు అయిపోతావా? నా మట్టుకు నేను ఎప్పుడైనా పవిత్రుని అయిపోతానా? అవలేము. మనల్ని పవిత్ర పరిచేవాడు యేసయ్య ఒక్కడే.
ఆయన ఒక్కడే. కాబట్టి ఈ అపవాది చెప్పే మాటలకు మీరు ఏమవద్దు, ఆడనే మాటలు మీరు వినవద్దు. దాన్ని మోకరించి అది జయించినంత వరకు, దేవుడిచ్చిన దర్శనం మన కంటికి కనబడినంత వరకు, దేవుని స్వరం మన చెవులకి వినబడినంత వరకు, దేవుని ప్రసన్నత మన కుటుంబంలో మన ఇంటిలో ప్రకాశవంతముగా వెలిగినంత వరకు ప్రార్థించి. అది 5 నిమిషాల 10 నిమిషాలు అరగంట గంట నాకు అనవసరం. కొంతమందికి నిమిషంలోనే ప్రసన్నత కనబడుతుంది, కొంతమందికి 5 నిమిషాల్లోనే ప్రసన్నత కనబడుతుంది, కొంతమందికి కొన్ని గంటలు చేస్తే ప్రసన్నత కనబడుతుంది, కొంతమందికి కొన్ని రోజులు చేసినా ప్రసన్నత కనబడదు. విసిగిపోక తల్లి వాళ్ళకి ఇలా అనగానే వాళ్ళకి వచ్చింది, నాకేంటి ఇంక రాలేదని విసిగిపోకు. ఎంత ఆత్మత కలిగి ఆసక్తి కలిగి చేస్తావో అంత గొప్ప దేదీప్యమైన ప్రకాశవంతమైన వెలుగు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్. అందుకని ఇక్కడ అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, పర్వతములు ఎక్కండి. పర్వతములు ఎక్కాలంటే మొదట ఏముండకూడదు? వ్యర్థమైన ఆలోచనలు మైండ్ లో ఉండకూడదు. రెండవది, కపటముగా ప్రమాణము చేయొద్దు. కపటముగా అంటే ఎలా తెలుసా? కపట మొక్కుబడులు చెప్పండి. దాని గురించి వివరించాలంటే మీకు చాలా కష్టం. కానీ సరే, మీకు తెలిసి ఎలాగో కపటం అంటే తెలీదా? కపటం అంటే తెలుసా? తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి. కపటం అంటే నాకు తెలియదు. పైకి చేయొద్దాం ఒకసారి. కపటం అంటే తెలీదా? ఎప్పుడు మీ ఆయనతో కపటం మాట్లాడలేదా? ఆడలేదా? ఆడంటారు. ఆడకుండా ఎలాగవుతుందండి? కపటం ఆడలేదా? కపటం అంటే ఏంటి తెలీదా? మాకు నాకు తెలుసా కపటం అంటే? నీకు తెలుసా లేదా? నాలాంటి ప్రసంగుడు ఒక ఊరు వెళ్ళాడంట. నాలాంటి పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళారట. ఊరెళ్ళి మీటింగ్ 3 రోజులు మీటింగ్లు అట. 3 రోజులు మీటింగ్లు అయితే మొదటి రోజు అందరూ అయిపోయారు, పాటలు పాడేశారు, ఆరాధన చేస్తారు, వాకింగ్ కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన మధ్య డాక్టర్ రెవరెండ్ బిషప్ డాక్టర్ ఎవరో సంథింగ్ వస్తాడు. అలాంటి పాస్టర్ ఇలాంటి పాస్టర్ మొత్తం అంతా ఏం చేశారు? ఇక్కడ బోధించారు. ఇంకా మన ఆయన వచ్చారు, పాస్టర్ గారు. మరి ఎవరికంటే బాగోదు, నేను అనుకోవడం వచ్చారు. వాక్యం చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఉందాం. ఎన్ని గంటలు? అదే కపటం. కపటం అంటే అదేనమ్మా. ఎన్ని గంటలు చెప్పాలంటే ఎన్ని గంటలైనా లోపల ఒకటి ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోతాను రా బాబా. నిరకేమంటారు? ఉంటాం. మాస్టర్ గారు రాత్రి అంతా బోధించడం మేము ఉంటామండి, కానీ 4 గంటలైతే అయిపోవాలి. లోపల అదే కపటం అంటే ఏంటి? బయటకు ఒక మాట, అదే కపటం. అర్థమైందమ్మా? అర్థమైందా? అక్కడ బాగా అర్థమైంది. కపటం అంటే ఏంటి? బయటకు ఒక మాట, లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకలా అక్కడ మాట్లాడేది కపటం. సిస్టర్, ఈ కుక్క వచ్చిందా? బయటికి ఎలా తెలుసా? 32 కనబడి ప్రైజ్లాడక్క. ఏంటి ప్రైజ్లాడక్క? ఈ కుక్కకు వస్తాను, దీనికి ఏం పని రాదు. అక్క కూర్చో. ఇదే కపటం, రైట్? నాలాంటి పాస్టర్ గారు వెళ్ళారు, ప్రసంగం మొదలు పెట్టారు. నేను చెప్పబోయేది మీ అందరికి తెలుసా అన్నారట. కొంతమంది మీ అన్నట్టు వాళ్ళు చంద్రపాటి వాళ్ళు ఉంటారు కదా, తెలుసు అన్నారట. అది తెలిస్తే మరి రేపు తెలియని వాళ్ళు చెప్పుకున్నాం అన్నాడు. రేపు వచ్చారు, నేను తెలుసానని తిడతా ఎవరు ఆయన చెప్పలేదు. ఈరోజు మనం అందరం ఎవరము తెలియదు అని చెప్తాం అన్నాడు. సరే రేపు వచ్చాడు, మీ అందరికి తెలుసా నేను చెప్పలేదంటే తెలియదు అన్నారట. తెలియని వాళ్ళకి చెప్పినది అర్థమే అనుకొని వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళకి చెప్తే చెప్పలేమని, తెలియని వాళ్ళకి చెప్తే వ్యర్థమని అని 2వ రోజు మీటింగ్ ముగిస్తాను. 3వ రోజు చూస్తున్నారు, అలా కాదు కానీ ఈరోజు తెలుస్తాను కొంతమంది, తెలియదని కొంతమంది చెప్పుకుందాం కానీ వీళ్ళు తెలియదు అనుకున్నారు. మాస్టర్ గారు రానే వచ్చారు. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు అందరికి తెలుసా అన్నాడట. కొంతమంది ఈ పక్క వాళ్ళు అన్నారట, మాకు తెలుసు అన్నారట. ఈ పక్క వాళ్ళు అన్నారట, తెలియదు. అయితే తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు చెప్పండి. నేను ముగించాడట. తెలిసిన వాళ్ళు మరి చెప్పేసుకుంటే అయిపోతుంది కదా.
కపటం ఆవిడకి తెలియదు, ఆవిడకి తెలుసు. ఆవిడ చెప్పేది అయిపోయింది, నా వరకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ బాధకరమైన పరిస్థితుల్లో జనాలు ఉన్నప్పుడు, అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏంటి, ఆ ప్రత్యక్షమై హగ్గైకి, ఎవరికి? హగ్గైకి ప్రత్యక్షమై ఈ ఇరువురితో చెప్తుంది. ఎవరు? వీళ్ళిద్దరు ఎదురు చూస్తున్నారు. ఎవరిద్దరు? ఎవరమ్మా? గట్టిగా చెప్పాలా? జెరుబ్బాబెలు. ఆ పరిస్థితిలో మీరున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన కుటుంబాలు అయిపోతుంటే, బాధపడుతుంటే, ఎంత సంపాదించినా నిలబడకపోతే, ఎంత కష్టపడినా రాకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నవి జరగకుండా బాధపడుతున్న మీకు ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం ప్రియులరా. మొదటి అధ్యాయము చూడండి, 12వ వచనం నుంచి. శేషించిన జనులందరూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనాంగమా, సేవకులారా, మీరందరూ దేవుని మాట ఆలకించి, వాళ్ళు ఆలకించి ఏం చేశారు? తమ దేవుడైన యెహోవా ప్రవక్తైన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు ఏం చేశారు? యెహోవా యందు ఏం చేశారు? భయభక్తులు పూనుకున్నారు. ఎప్పుడైతే వాక్యం విన్నారో వాళ్ళకు ఒక భయభక్తులు వచ్చాయి. ఏంటో తెలుసా? ఈ రోజు నుండి నిజముగా మేము దేవుని మాట ప్రకారం నడుస్తాము. వాళ్ళు భయభక్తులు పూనుకున్నారు, నిర్ణయించుకున్నారు. ఏం చేసుకున్నారు? తెగింపులోకి వచ్చారు. ప్రభా, ఏది ఏమైనా నీ మాట ప్రకారము నడుస్తామన్నప్పుడు అప్పుడు చూడండి, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులను ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ కార్యాలన్నీ జరిగించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి 15వ వచనం. మొదట దేవుడి మాట వినడానికి పూనుకున్నారు. రెండవది, దేవుడు చెప్పినట్లు పని చేయడానికి మొదలు పెట్టారు. ఈ రోజు నుండి నీ కార్యక్రమాలు మొదలుపెట్టు, నీ పనులు మొదలుపెట్టు. ఏ పని కొరకైతే నువ్వు ప్రార్థన చేసావు 52 రోజులు, ఏ పని కొరకైతే ప్రార్థన చేసావో ఆ పని ఈ రోజు నుండి ఏం చేయు? మొదలుపెట్టు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. అయితే నేను పని మొదలు పెట్టాలంటే నా పని ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియదని నువ్వు అనుకుంటావు. నాకే కష్టము, ఎవరు సహాయం చేసేవారు లేరు, నాకేది ఆలోచన చెప్పేవారు లేరు, నేను ఎలా మొదలు పెట్టాలి, నాకేం తెలియదు కదా అని నువ్వు అనుకుంటావేమో. నువ్వే పని అడిగావో ఆ పని ఈ రోజు నుండి మొదలుపెట్టు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని ఉంటూ చెప్తూ 2వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చదువు. 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఒక్కసారి అది అండర్లైన్ చేసుకోండి. 1, నిర్ణయించుకోండి. ఈరోజు నిర్ణయించుకోండి. దేవుడి మాట వ్యర్థమైన ఆలోచనలు వచ్చినప్పటికీ ప్రార్థనాపను. ఎవరు నన్ను కించపరిచినప్పటికీ ప్రార్థనాపను. ఎవరు నన్ను తక్కువవాడు అన్నప్పటికీ కూడా నేను దేవుని ఆపను. ఎండ వచ్చినా, గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఈ కంటిన్యూగా ఎన్ని రోజులు? ఇంక 7 రోజులు 6 రోజులు ఉంది. ఈ 6 రోజులు నేను దేవుడితో ఉంటాను. ఆమేన్. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను దేవుడితో ఉంటాను. నిర్ణయం ముందు నిర్ణయం చేసుకోండి. రెండవది ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే ఈ రోజులు అడిగావు, ఇన్ని రోజులు, ఇప్పటి నుంచే పని ప్రారంభించు. ఇప్పటి నుంచే దాని పని ప్రారంభించు. అది నీకు దగ్గర ఏముంటే దాంతో పని ప్రారంభించు. నీ దగ్గర ఏముందో దాంతోనే పని ప్రారంభించు. లేని వాటి కొరకు పాకులాడు, ఉన్న దానితోనే పని ప్రారంభించు. చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నావా?
నీ దగ్గర 10 రూపాయలే ఉందా? 10 రూపాయలతోనే ప్రారంభించు. ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆ ఉద్యోగం ఇప్పటి నుండే ప్రయత్నించి. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావా? ఇప్పటి నుంచే నీ దగ్గర డబ్బులు లేవు కానీ ప్రయత్నించి. నీ దగ్గర డబ్బులు లేవు, ఇల్లు కట్టాలనుకుంటున్నాను ప్రభు నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నావేమో, కానీ ప్రయత్నించి. ప్రయత్నం వేరు ఏంటి, కట్టేయడం వేరు. ప్రయత్నం చేస్తే కట్టించేవాడు దేవుడు. నువ్వు మొదలు పెడితే మొదలు పెట్టించేవాడు దేవుడే, దాన్ని సమాప్తం చేసేవాడు కూడా దేవుడే. కానీ నువ్వేం చేయాలా? నీ మనసులో మొదలు పెట్టాలా. నువ్వు మొదలుపెట్టి మనసులో ఇది చేస్తానని ఆలోచించుకో. నీ దగ్గర లేవు, కట్టడానికి డబ్బులు లేవు, ఇచ్చే మనుషులు లేరు, సహాయం చేసే సహాయకులు కూడా ఎవరు లేరు, కానీ మాట ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు లేరు, కానీ నేనున్నాను. ఎవరైనా మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఏంటి అవసరమైతే ఆయన దిగొచ్చి సహాయం చేస్తాడు, అవసరమైతే ఫైనాన్స్ నీకు ఇస్తాడు, అవసరమైతే ఇటుకు మోసుకొస్తాడు నీకు. అవునా పాస్టర్ గారు? నిజం. దేవుడికి నువ్వు అడగాలి, కానీ నీ పని నిమిత్తము ఆయన దూతలను పంపించి నీ ఇంట్లో పని చేస్తాడు. ఒకవేళ అవసరమైతే సమయానికి ఆయనే దిగొచ్చి మోసేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దిగొచ్చి ఏం చేశాడు? ఆయన తన రెక్కల మీద మోసుకెళ్ళాడు. ఏంటి బైబిల్ మనకు వాక్యం ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే కన్నాడు, మోషే నువ్వు మొయ్యకపోతే చెప్పు, నా రెక్కల మీద ఈ ప్రజలు మోసుకెళ్తాను అన్నాడు. నా రెక్కల మీద మోసుకెళ్తాను. ఒక కన్న తండ్రిలో నేను మోసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసుకెళ్ళే దేవుడే అన్నాడు. నువ్వు పని ఏం చేయు? పూనుకో, ప్రయత్నం చేయి, పూనుకో. వాళ్ళు పూనుకున్నారు. పూనుకున్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు మనలాగే. పూనుకోమంటున్నాడు దేవుడు, పూనుకోమంటున్నాడు, పని చేయమంటున్నాడు. అసలు పని చేయడానికి మన దగ్గర చేతిలో రూపాయి కూడా లేదే అని నువ్వు బాధపడుతున్నావు కదా. నాకెవరు మాట సాయం కూడా చేసేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావు కదా. నా పనిలో నాకు చెయ్యి అందించేవారు కూడా ఎవరు లేరని బాధపడుతున్నావు కదా. ఎవరు లేరని బాధపడుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు చూడండి 4వ వచనం, అయినను ఏమన్నా లేకపోయినా, అయినను నువ్వు ఎలాగున్నా, నువ్వెందుకు పనికి రాకపోయినా, మనం ఎందుకు పనికి రాకపోయినా, అసలు ఒక విధంగా చూస్తే మనం ఎందుకని పనికొస్తానా? పనికి రానిది కూడా వాడుకోగలడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి, నిజంగా ఆలకించండి. అంటే మీరు ఆలకించలేదని అర్థమే కదా. మీరు ఇప్పటివరకు నిజంగా ఆలకించలేదు. మీ మైండ్ ఎక్కడ ఉంది, మీ చూపు ఎక్కడ ఉంది, మీ ఆలోచన ఎక్కడ ఉంది? ఈ 2 నిమిషాలను ఆలకించండి. ఇంతవరకు మీరు ఆలకించలేదు, ఇప్పుడు ఆలకించండి 2 నిమిషాలు. పనికి రానిది కూడా ఎలా వాడుకోగలదో చెప్తాను. ఒక గాడి చచ్చిపోయింది. ఒక గాడిది ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోయి ఏమైతే పాతేశారు. పాతిన తర్వాత ఏమైపోద్ది? కుళ్ళిపోయి ఏముంటాయి? ఎముకలు ఉన్నాయి. అప్పుడు గొప్ప విపత్తు వచ్చింది ఎవరికి? దేవుని సేవకుడైనటువంటి సంసోనుకి. శత్రువులు తరుముతున్నారు, కట్టేశారు. కట్టేసి తరుముతున్నారు. ఢిల్లీలో వాడిలో పడుకున్నాడు, ప్రార్థన చేయాల్సినాడు. ఢిల్లీలో వాడిలో శత్రువులు వచ్చేశారు, గుండు గీసేశారు, కట్టేశారు. ఏం చేయాలో తెలీదు. పరిగెడుతూ అలసిపోయాడు. కానీ శత్రువులు వచ్చేస్తున్నారు. ప్రభు, ఈ శత్రువులు నేను ఎలా చేయించాలి? ఇక నాకే ఆధారం లేదు. పోనీ వాళ్ళతో దెబ్బలాడదామంటే ఏమవట్లేదు. ఇప్పుడు దాహం వేసేస్తుంది, నీరు లేదు, తాగడానికి నీరు లేదు, ఒంట్లో బలమంతా క్షీణించిపోతుంది. వెనక శత్రువులు వేల కొలది జనాలు పడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు, అదిగో చూడు అన్నాడు. అక్కడ ఏమని తెలుసా? మట్టిలో గాడిద దవడెముక కనబడింది. గాడిద దవడెముక అది కుళ్ళిపోయింది, చాలా రోజులు అయిపోయింది, పనికిరాదు. కానీ దేవుడు దేని చూపిస్తున్నాడు తెలుసా? అదిగో గాడిద దవడెముక అన్నాడు. ఆ దవడెముక అందుకున్నాడు అంతే. ఆ దవడెముక ఎప్పుడైతే అందుకున్నాడో అభిషేకం దిగొచ్చేసింది. ఒక్క దవడెముకతో జీవితం ఎంతమందిని చంపాడో అంతకంటే 1000 రెట్లు జనాన్ని చంపగలిగాడు ఒక దవడెముకతో. పనికిరాని దవడెముక వేల కొద్ది శత్రువుల్ని హతమార్చింది.
మార్చింది ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆ దవడెముక ఎవరి చేతిలో పడింది? సంసోను చేతిలో. ఈ దవడెముక ఎవరి చేతిలో పడాలా? యేసయ్య చేతిలో పడితే, నీ జీవితం యేసయ్య చేతిలో పడితే, నీ బ్రతుకు యేసయ్య చేతిలో పడితే, నువ్వు యేసయ్య చేతిలో పడితే, ఇప్పుడు ఈరోజు చెప్పు, ప్రభా నీ చేతిలోకి నేను రావాలయ్యా. ఎవరి చేతిలోకి? ఎవరి చేతిలోకి? వాళ్ళ చేతిలో, ఏళ్ళ చేతిలో, వాళ్ళ చేతిలో ఉన్నానయ్యా. నేను నీ చేతిలోకి రావాలి. నువ్వు పనికిరాని దానివే తల్లి, నువ్వు పనికిరాని వాడే తమ్ముడు, నువ్వు పనికిరాని వాడు అన్నా, నువ్వు పనికిరాని వాడే. అందరూ నేను పనికిరాని వాడు అంటున్నారు. కానీ ఈ పనికిరాని దవడెముక ఒక బలవంతుడైన సంసోను చేతిలో పడినప్పుడు వేల మందిని అతను చేసింది. మరి భూమికి ఆకాశానికి సృష్టించిన సృష్టికర్త మహాబలవంతుడు ఆయన చేతిలో నువ్వు పడితే లక్షల ప్రజలు విమోచిస్తావు. లక్షల ప్రజలకి విమోచకుడుగా దేవుడు మారుస్తాడు ఆయన చేతిలో పడు అంటున్నాడు. అయినను నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలాంటి పనికి రాని పరిస్థితిలో ఉన్నావు, రా అంటున్నాడు. ఒకసారి చదివి ముగిద్దాం. అయినను ఆజ్ఞించిందేమనగా అందరూ ఆలకించండి. ఈరోజు సేవకుడికే కాదు, ఇక్కడ కూర్చొని మన అందరితో దేవుడు మాట్లాడుతాడు. మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. మీరందరూ ఎవరు బట్టి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకున్న ఆస్తుని బట్టి కాదు, మీకున్న కులంని బట్టి కాదు, మీకున్న జాతిని బట్టి కాదు, మీకున్న తెలివితేటలు బట్టి కాదు, మీకున్న బంధుబలగాన్ని బట్టి కాదు, మీకున్న బంగారాన్ని బట్టి కాదు, మీకున్న ఉద్యోగాల బట్టి కాదు, యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎవరు బట్టి? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ధైర్యం ఎవరు? నా ధైర్యం ఎవరు? నా ధైర్యం ఎవరు? నా ధైర్యం ఎవరు? నా ధైర్యం ఎవరు? నీ ధైర్యం ఎవరు? ధైర్యం తెచ్చుకొని పని పూనుకో, పని జరిగించు. నా తోడు దేవుడు ఉన్నాడని పని జరిగించు. నా తోడు దేవుడు ఉన్నాడని ప్రయత్నం చేయి. నాతో దేవుడు ఉన్నాడని నీళ్ళు ప్రారంభించు. నాతో దేవుడు ఉన్నాడని నీవు ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడని ప్రారంభించు. మనుషులు లేరు నీ వెనక, డబ్బు లేదు నీ వెనక, జనాలు లేరు నీ వెనక, బంధు బలగం లేరు నీ వెనక. కానీ నీతో ఉన్నవాడు బంధు బలగం కంటే, జనముల కంటే, బంధు కంటే బలమైన దేవుడు. బలమైన దేవుడు నీతో ఉన్నవాడు. వీళ్ళందరికీ బంధు బలము, జనములు ఉన్నారు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది. కానీ నాతో ఉన్నవాడు బలమైన దేవుడు. ఆమేన్. పని జరిగించు. యెహోషువతో చెప్పాడు, యెహోయాదాతో చెప్పాడు, జెరుబ్బాబెలుతో చెప్పాడు. ఈరోజు అక్కడున్న జనాలతో కూడా, ఎక్కడన్నా చర్చకొచ్చి నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. నీ ధైర్యం ఎవరై ఉండాలా? నీ ధైర్యం ఎవరు ఉండాలా? నేనై ఉండాలా? నేనై ఉండాలా? మా వాళ్ళు ఉన్నారండి, మా వాళ్ళు ఉన్నారండి, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా బంధువులు, మా చుట్టాలు. నేను ఎంతటాను తెలుసా? నేను ఎంతటాను తెలుసా పాస్టర్ గారు? నీకు తెలియదు కానీ నేను ఎంత గొప్పదన్నా తెలుసా? కాదు తల్లి, నీ ధైర్యము యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడట? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, పని జరిగించు. ఎలా జరిగిస్తాడో రేపు తెలుసుకుందాం. రేపు ఎలా తోడుగుండి మనల్ని ఏ కార్యం చేస్తాడు, ఎలాంటి కార్యం దేవుడు చేస్తాడు, రేపు మీకు తెలుసుకుందాం. ఈరోజు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మనందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఇందులో బలహీనురాలను ప్రభు, నేను ఇందులో బలహీనుడు, నువ్వు ఎలాంటి దానివైనా నాకు అవసరం లేదమ్మా, నేను నీకు తోడుగా ఉండి కార్యం చేస్తాను. నువ్వు ఎలాంటి దానివో నేను అడగను, నీకు ఒకటే నమ్మకం, నువ్వు పని జరిగించు, పూనుకో, ఒక నిర్ణయం చేసుకో. నా దేవుడితో నేను ఉంటానని, నా యేసయ్యతో ఉంటానని నిర్ణయం చేసుకో. నా యేసయ్య కొరకు నేను పని చేస్తానని నిర్ణయం చేసుకో. నా యేసయ్య కొరకు నేను పని పెడతానని నిర్ణయం చేసుకో. నా యేసయ్య కొరకు నాకు చదువు లేదు అని నువ్వు అనుకోకు, నాకు జ్ఞానం లేదు నువ్వు అనుకోకు. జ్ఞానం ఉన్న వాళ్ళని అజ్ఞానులుగా మార్చేదేమి, అజ్ఞానుల్ని జ్ఞానవంతులుగా చేసేదేమి. ఇది ఐగుప్తుల జ్ఞానం నశింపజేశాడు. నువ్వు అనుకోవచ్చు. దేవుడి దగ్గర అడుగు. దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షం నుండి అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ సన్నిధిలో ఉండి దేవుడు కార్యం చేయబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని, దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు.
గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు, గొప్ప అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఏ దుష్ట క్రియలు వస్తున్నాయని ఆగిపోకు, అట్ని జయించే ప్రభుదేవుడు నీకు ఇస్తాడు. నీకు తోడుగా ఉన్నవాడు నీకు విజయం. అయినా నేను ఎలాంటి దానివైనా తోడుగా ఉంటాను. ఇదిగో నీకు తోడుగా ఉంటాను. రెండు చేతులు పైకెట్టు, గవా అడుగు. అన్నిటికీ నీ ఏమనుండదు దేవుని శక్తి, బలమైన శక్తి నేను అలా నీ దగ్గరకు వచ్చేవాడు, నీ దగ్గర నిలబడివాడు. ఇదిగో నీకు వాళ్ళని విడిపించేవాడు. చేసేది ఒక్క నిమిషం అడుగు ఆలోచనగా ఎటువంటి ఫలమైతే ఉన్నాను. పరమతండ్రైన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా ఈ 46 దినములు కూడా పూర్తి చేసిన ప్రతి కూతురు ఈ రోజు వాగ్దానం నెరవేర్చి నడిపించగలుగుతాం. ఆమేన్.